తిరుపతిలో కురుబ కులస్తుల జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కర్ణాటక మాజీ మంత్రి హెచ్డి రేవన్న హాజరై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కురుబ కులస్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చే ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో చేపట్టాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కురుబలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుకున్నట్లు కూడా వెల్లడించారు. ఇక భక్త కనకదాసును ఏపీ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కనకదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. దళగర్ ఈ కమ్యూనిటీ ఒకే అని జబ్బలు శ్రీనివాస్ నేతృత్వంలో ఈడ మేము సమ్మేళనం చేసినాము. దానికి మన లీడర్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ మెంబర్ a great leader Ramarao Vadavade has come here and he also addressed the gathering. Our motto is, in India మన దేశంలో 12 crore కురుబలు ఉన్నాడు. కానీ ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క పేర్లో చెప్తారు. వాళ్ళు ఒకే అబ్రాలో రావాలా కావాలా అంటే మేము షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ చేసి మన ఎక్స్ ఎంపీ విశ్వనాథ్ గారి నేతృత్వంలో భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకైక కమ్యూనిటీ అంటే అది కురుమన్ ధనగర్. ఇటువంటి సమాజంలో ఒక ఆర్గనైజేషన్ చేయాలని అంబేద్కర్ తత్వంలో ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఫైట్. దీంట్లో మాటలో మేము ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నాము. దాంట్లో ఈ పొద్దు నాకు చాలా సంతోషమైంది. మన జబ్బలు శ్రీనివాస్ గారి జొత్తులో నేను 10 years నుంచి ఆంధ్రప్రదేశ్లో రౌండ్ చేస్తున్నాను. మీరు గత 10 సంవత్సరాల నుంచి తిరుపతిలో మీడియా రూపంలో మాకెంతో సహకరిస్తున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్న నేను వచ్చి ప్రెస్ క్లబ్లో అడుగుతానట్లే ఇంత గొప్పగా సమావేశానికి ఇచ్చేసిన మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా పెద్దలు రేవన్నజీ, మా ఎంపీ రామరావు సార్ మహారాష్ట్ర చెప్పిన దానికి ఖచ్చితంగా వాళ్ళ మార్గదర్శనంలో నూతనంగా ఎలక్ట్ అయినారు. 6 సంవత్సరాలు రాజ్యసభలో బీజేపీ తరఫున కొనసాగుతున్నారు. తప్పకుండా దేశంలో 10 కోట్ల మంది ఉన్న కురుబ కులము రకరకాల పేర్లతో వాళ్ళని యూనిటీ చేసి అక్టోబర్ 4వ తేదీ రామ్లీలా మైదానంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించినారు. ఆ నిర్ణయానికి పెద్దలు ఏం చెప్పినా దానికి సంఘీభావంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన కుప్పం పర్యటనలో గతంలో కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో కురుబ కులానికి 2 ఎమ్మెల్సీలు కేటాయిస్తామన్నారు. మా పెద్దలకు అది తెలియపరిచినాను తెల్లారి. వారు దాన్ని మనసులో పెట్టుకొని తప్పకుండా కులానికి ఎమ్మెల్సీలు మండల్లో ప్రాతినిధ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ అరుగుజాడల్లో 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ కురుబ కులంలో సేవలు అందిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క